ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. రైతు నేస్తం రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. మనతో పాటు మనకన్నా ముందే పుట్టిన అనేక రకాల ఔషధ సుగంధ మొక్కలు మానవ మనుగడలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతి మనకు అందించిన మొక్కలను నిత్యం చూస్తున్నా వాటి ప్రయోజనాలు విలువలను తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే మోజర్ల ఉద్యాన కళాశాలలో ప్రొఫెసర్లు ఔషధ మొక్కలు సుగంధ మొక్కలను పెంచుతున్నారు, రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. అసలు ఔషధ సుగంధ మొక్కల ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమూల్యమైన ఔషధ సుగంధ మొక్కలకు నిలయం భారతదేశం. ఒకప్పుడు పెరట్లో పెరిగే మొక్కలు ఆరోగ్యానికి భరోసాగా నిలిచేవి. వీటి వాడకంపై అవగాహన కూడా ఎక్కువ ఉండేది. క్రమేపీ ఇంగ్లీషు మందుల వాడకం పెరిగిపోవడంతో వీటి ప్రాధాన్యత మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకొని రోగాలు శృతిమించడంతో ప్రజలు తిరిగి ఔషధ మొక్కల పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా 100కి 10 మందిని షుగర్ వ్యాధి పట్టి పీడుస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు తిరిగి ఔషధ మొక్కలు వెలుగులోకొచ్చాయి. వీటితో పాటు సుగంధ మొక్కలకు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో వనపర్తి జిల్లా మోజర్ల ఉద్యాన కళాశాలలో ఔషధ మొక్కలు సుగంధ మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కల ఉపయోగాలేంటో ఆ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి విద్యా గారి ద్వారా తెలుసుకుందాం. మేము ఇక్కడ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లలో ఒక 30 to 35 మెడిసినల్ ప్లాంట్స్ ఔషధ మొక్కలు మరియు సుగంధ తైల మొక్కల్ని పెంచుతున్నాము. అలాగే వాటిని మేము ప్రాపగేషన్ చేసి కూడా ఫార్మర్స్కి ఇస్తూ ఉన్నాము ఇక్కడ. సో మన కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లలో వచ్చేసి మనకి మొట్టమొదటిగా అలోవెరా ప్లాంట్ అనేది ఉంది. సో అలోవెరా మనకి తెలుగులో వచ్చేసి కలబంద అంటాము. ఈ కలబందలో 2 రకాలమైన ఉపయోగాలు ఉన్నాయి. దాంట్లో నుంచి వచ్చే గుజ్జు మనము స్కిన్ స్పెషల్స్ కోసం కూడా యూస్ చేస్తారు. అంటే మనకి కాస్మెటిక్స్లో ఎక్కువగా ఉపయోగం చేయడం జరుగుతుంది. అలాగే దాని నుంచి వచ్చే ఎల్లో కలర్ లిక్విడ్ అనేది దాన్ని మనము మూసాంబరం అని అంటాము. ఎండబెట్టిన తర్వాత అది బ్లాక్ కలర్కి మారిపోయి మూసాంబరం లాగా పనికొస్తుంది. దీనిని వచ్చేసి మనం చిన్నపిల్లలు ఎప్పుడైతే కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారో దాన్ని మూసాంబరము పెట్టడం వల్ల కూడా కడుపు నొప్పి అనేది తగ్గిపోతుంది. అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సుగంధ తైల మొక్కల్లో ఒకటి జెరానియం అనే ప్లాంట్ ఉంది. సో దీని నుంచి ఏంటంటే మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ఆయిల్ని మనం ఎక్కువ హై గ్రేడ్ పర్ఫ్యూమ్స్లో యూస్ చేస్తూ ఉంటారు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పెరివింకిల్ అనే ప్లాంట్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా ఆకులు మరియు వేర్లు అనేవి ఉపయోగపడే పార్ట్స్. సో ఆకుల నుంచి వచ్చే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి క్యాన్సర్ని తగ్గించే గుణాలు అనేవి ఉన్నాయి. అలాగే మనకి వేర్ల నుంచి తీసే కెమికల్స్ వచ్చేసి దానికి వచ్చేసి మనకి హై బీపీ అంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు తగ్గించే గుణాలు అనేవి ఉన్నాయి. దాని తర్వాత మనకి వచ్చేసి ఇక్కడ ఇంకా కాల్మెగ్ అనే ఒక ప్లాంట్ ఉంది. సో కాల్మెగ్ ఏంటంటే అది అక్యూట్ జాండీస్ అంటే మనకి పసిరికలు అంటారు కదా, చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ పసిరికలను తగ్గించే గుణం ఉండింది. తర్వాత వచ్చేసి బ్రయోఫిలం రణపాల అంటాము. ఈ రణపాల మనం అందరము ఈ మధ్య ఎక్కువగా వింటూనే ఉన్నాము. కిడ్నీ స్టోన్స్ని తగ్గించడానికి కూడా ఈ రణపాల అనేది యూస్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇన్సులిన్ ప్లాంట్ అనేది ఉంది. ఇన్సులిన్ ప్లాంట్ కూడా చాలామందికి తెలిసిన మొక్కనే. సో దీని నుంచి మనము ఆకులు ఏవైతే లేత ఆకులు ఉంటాయో వాటిని షుగర్ కంట్రోల్కి యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ముదిరిన ఆకులు అనేవి ఎక్కువగా తెంపకూడదు, లేత ఆకుల్ని మాత్రమే యూస్ చేయాలి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సుగంధ తైల మొక్కల్లో మనకి 3 రకాలు మెయిన్గా ఉన్నాయి. ఇక్కడ సిట్రోనెల్లా, లెమన్ గ్రాస్ అండ్ వెట్టివేర్ అనేసి. సిట్రోనెల్లా వచ్చేసి ఆయిల్ ఏదైతే మనము ఆకుల నుంచి సిట్రోనెల్లా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆయిల్ని వచ్చేసి మనకు ఎక్కువగా కాస్మెటిక్స్లో యూస్ చేస్తూ ఉంటారు. అంటే సోప్ మేకింగ్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ. ఇంకొక నేచర్ ఏంటంటే మస్కిటో రిపెలెంట్గా కూడా పనిచేస్తూ ఉంటుంది.
తర్వాత వచ్చేసి లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా మనము ఆర్టిఫిషియల్గా అంటే సింథటిక్ వైటమిన్ ఏ ట్యాబ్లెట్స్ని ప్రిపేర్ చేయడానికి కూడా ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ అనేది యూస్ చేస్తారు. దాంతోపాటు ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా మనకి డైరెక్ట్గా మొక్కని మనం ఇంట్లో కనుక పెంచుకున్నట్లయితే అది కూడా మస్కిటోస్ అంటే మస్కిటో రిపెలెంట్గానే పనిచేస్తూ ఉంటుంది, దోమలు రాకుండా చూస్తుంది. దాని తర్వాత వచ్చేసి వెట్టివేర్. ఈ వెట్టివేర్ ఏంటంటే మనకి దీంట్లో వేర్లు అనేవి ఉపయోగపడే భాగము. ఈ వేర్ల నుంచి మనం ఎక్కువగా యూస్ చేసుకునేదంటే దీన్ని ఎక్కువగా కూలర్స్లో గార్డ్స్గా యూస్ చేస్తూ ఉంటారు. సో కూలింగ్నెస్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. వీటి రూట్స్ని ఒక కర్టెన్స్ లాగా ప్రిపేర్ చేసి కూడా మన విండోస్కి హ్యాంగ్ చేసుకుంటే సో దానివల్ల ఏంటంటే చల్లదనము ప్లస్ వాసన రెండు వస్తాయి. అది న్యాచురల్గా పనిచేస్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకొక మొక్క ఇక్కడ మర్మం అనే ఉన్నింది. మర్మం మీకు అందరికీ తెలిసిందే, ఎక్కువగా ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు, పూలల్లో కట్టుకొని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మర్మం నుంచి వచ్చే ఆయిల్ కూడా దాన్ని కూడా మనము ఎక్కువగా వీటిని పర్ఫ్యూమ్స్ అండ్ సోప్ మేకింగ్లోనే యూస్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత వచ్చేసి ఇంకొక మెడిసినల్ ప్లాంట్ అశ్వగంధ అని ఉంది. సో అశ్వగంధ మనము ఎక్కువగా కరోనా టైంలో ఎక్కువగా విన్న పేరు ఈ అశ్వగంధ రూట్స్ నుంచి వచ్చే పౌడర్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది ఉంటుంది. ఆ రూట్ పౌడర్ అనేది మనకి బాడీలో రెసిస్టెన్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత వచ్చేసి కేశవర్ధిని అనే ఒక ప్లాంట్ ఉంది. సో కేశవర్ధిని ఆ పేరు దాన్ని బట్టి తెలుస్తుంది మనకు, అది ఎక్కువగా హెయిర్ ఆయిల్స్కి యూజ్ చేస్తారు. మనం ఎలా అయితే గోరింటాకు మందారాకులు యూజ్ చేసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటామో దాంతోపాటు ఈ కేశవర్ధిని ఆకులు కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి మెయిన్గా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి వామాకు అని అందరికీ తెలిసిందే, కోలియస్ అరోమాటికస్ అంటాము. ఈ వామాకు నుంచి కూడా మనం ఎక్కువగా ఇది ఆల్మోస్ట్ అంటే మనకి వామ టేస్టే ఉంటుంది, మనం రెగ్యులర్గా యూజ్ చేసే వామ టేస్ట్. సో ఈ ఆకుల నుంచి వచ్చే కాంపోనెంట్స్ కూడా మనము కాఫ్ అండ్ కోల్డ్ తగ్గించడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి కోలియస్ బార్బేటస్ అని ఉంది. దీంట్లో వచ్చేసి మనకి రూట్ అంటే వేర్లు అనేవి ఉపయోగపడే భాగము. ఈ వేర్ల నుంచి వచ్చే కాంపోనెంట్ అంటే హార్ట్ ఫెయిల్యూర్స్కి యూజ్ చేస్తారు. దాని తర్వాత ఆరోమాటిక్స్లో మాకు ఇక్కడ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజల్లో 4 రకాల తులసి మొక్కలు ఉన్నవి. అందులో వచ్చేసి మనం రెగ్యులర్గా చూసే ఆసిమం శాంటమ్ అంటే లక్ష్మీ తులసి అండ్ కృష్ణ తులసి అంటాము. సో ఈ రెండు మనం ఎక్కువగా పూజ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి స్వీట్ బేసిల్ అంటే సబ్జా అంటాము. మనకు అందరికీ తెలిసిందే, సబ్జా గింజలు అనేవి బాడీకి కూలింగ్ అనేది ఇస్తాయి, ఎక్కువగా సమ్మర్లో యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి లవంగ తులసి. ఈ లవంగ తులసి మనకు ఎక్కువగా సేమ్ అంటే మన లవంగాల్లో ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉంటాయో లవంగ తులసి కూడా అలాగే ఉంటుంది. ఆకులని మనం డైరెక్ట్గా కూడా కన్జంప్షన్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మెయిన్గా దగ్గు, కాఫ్, కోల్డ్ ఎక్కువ వచ్చినప్పుడు అది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇంకొక మొక్క ఉంది అనాటో అని చెప్పేసి, దాన్ని లిప్స్టిక్ ప్లాంట్ అంటారు. దీంట్లో మనకి సీడ్ నుంచి ఒక న్యాచురల్ కలర్ అనేది వస్తుంది. ఆ న్యాచురల్ కలర్ని మనం డైరెక్ట్గా లిప్స్టిక్ ప్రిపరేషన్లో కూడా యూస్ చేస్తారు. అలాగే వచ్చేసి దాన్ని ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లో కూడా యూస్ చేస్తున్నారు. ఇంకొక మొక్క వచ్చేసి అడతొడ అంటాము. ఈ అడతొడ మొక్క ఏంటంటే మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి ఈ అడతొడ ప్లాంట్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు నల్లేరు అనే ఒక ప్లాంట్ ఉంది. నల్లేరు కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా వింటూనే ఉంటాము. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఈ నల్లేరు ప్లాంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं। अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए, क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री
फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉద్యాన పంటల ఉప ఉత్పత్తుల తయారీ. రైతులు ఉద్యాన పంటలు పండిస్తున్నా అమ్ముకునేందుకు తిప్పలు పడుతుంటారు. ఒక్కోసారి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర ఉండదు. దీంతో రైతుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న దళారులు వారి వద్ద కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప ఉత్పత్తుల తయారు చేసుకుని అధిక ధరలకు అమ్ముకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇలా చేయాలనుకునే రైతులకు శిక్షణ కూడా ఇస్తోంది మోజెర్ల ఉద్యాన కళాశాల. మరోవైపు ఉద్యాన విద్యార్థులు రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనే ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కూరగాయలు, పండ్లు, పూల ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ధరలు బాగానే ఉన్నాయని రైతులు సాగు చేస్తే కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితులు ఎన్నోసార్లు ఏర్పడ్డాయి. దీంతో రైతులు రోడ్డున పడ్డ ఘటనలు కూడా అనేకమున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ధర లేక రైతులు పెట్టుబడులు రాక కంటతడి పెట్టుకుంటున్నారు. అయితే ఉప ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లో అమ్ముకుంటే అధిక లాభాలను ఆర్జించవచ్చని వనపర్తి జిల్లా మోజెర్ల ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకరస్వామి గారు చెబుతున్నారు. ఇందుకోసం ఆసక్తి కలిగిన రైతులకు తాము శిక్షణ కూడా ఇస్తామంటున్నారు. మనకు ఉద్యాన పంటల్లో దానిమ్మ అనేది విరివిగా సాగు చేసే ఒక పంట. ఈ పంటలో ఏంటంటే వర్షాకాలం వచ్చేసరికి మనకు బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది పెద్ద మేజర్ డిసీజ్. ఈ డిసీజ్ వల్ల కాయలో మచ్చలు ఏర్పడడం కాకుండా వాటికి మార్కెట్లో విలువ లేకుండా వెళ్ళిపోతుంది. సో అలాంటి కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పడేయకుండా వీటి నుండి ఇలాంటి ధాన్యాన్ని మనం తయారు చేసాం. ఈ ధాన్యం ఏంటంటే రకరకాలుగా ఒక ఉప ఉత్పత్తులు మనం తయారు చేయొచ్చు. ఈ ధాన్యం నుండి ఈ దానం నుండి మనం ఏంటంటే మౌత్ ఫ్రెషనర్స్ అనేటివి తయారు చేయొచ్చు. అలాగే కొన్ని పాప్డ్ ప్రోడక్ట్స్ అనేటివి కూడా మనం తయారు చేయొచ్చు. ఇది 3D ప్రింటింగ్, 3D ఫుడ్ ప్రింటింగ్, ఇది ఇండియాలో ఫస్ట్ టైం రీసెర్చ్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా ఏంటంటే వివిధ రకాలైన ఉద్యాన పంటల నుండి ఈ ఎక్స్ట్రాక్షన్ తయారు చేస్తాం. ఈ ఎక్స్ట్రాక్షన్లో ఏంటంటే దీన్నే మల్టీవిటమిన్ ట్రీ అంటాం. సో ఈ ప్లాంట్లో అన్ని రకాలైన పోషక విలువలు అనేటివి ఉంటాయి. ఈ ప్లాంట్నే మల్టీవిటమిన్ అంటాం కాబట్టి సారోపస్ ఆండ్రోగైనస్ అనేది దీని సైంటిఫిక్ నేమ్. అలాగే మనకు గోంగూర అనేది తెలుసు. గోంగూర పువ్వు నుండి ఇలాంటి ఒక పదార్థం అనేది ఐసోలేషన్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎవరికైతే లాలాజలం యొక్క లోపం ఉంటుందో, లాలాజలం అనేది రాదో, సో వాళ్ళ నాలుక మీద వేసినట్టయితే లాలాజలం యొక్క స్రావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనకేంటంటే స్పైన్ గోడ్, దీన్ని మనం ఏమంటామంటే బోడ కాకరకాయ అంటాం. ఇది ఓన్లీ వర్షాకాలం మాత్రమే అవైలబుల్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వర్షాకాలంలో అవైలబుల్ ఉంటుందో దాన్ని నుండి అన్ని పోషక విలువలు వచ్చే విధంగా ఒక పౌడర్ని మనం తయారు చేసుకొని, సో ఎప్పుడైతే మనకు ఆఫ్ సీజన్ ఉంటుందో అప్పుడు ఈ 3D ఫుడ్ ప్రింటింగ్ ద్వారా మనం ఒక ఫిల్మ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ ఫిల్మ్ అనేది ఏంటంటే దీనిలో ఉండే పోషక విలువలన్నీ ఈ ఫిల్మ్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ ఫిల్మ్ని నాలుక మీద ఇలా వేసుకొని ఎవరికైతే మింగలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకి మింగిన తర్వాత అది డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి మనకు మ్యాక్సిమం అవైలబుల్ ఉండే విధంగా, మ్యాక్సిమం పోషక విలువలు అవైలబుల్ ఉండే విధంగా ఇలాంటి ఫిల్మ్స్ని తయారు చేయడం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే ఓరల్ డిస్పర్సబుల్ ఫిల్మ్స్ అంటాం. ఇది ఫస్ట్ టైం ఇండియాలో. సో కాబట్టి పోషక విలువలు కానీ ఆ పోషక భద్రతను మనం భారతదేశంలో చేకూర్చాలన్నా, అంగన్వాడీలో చిన్నపిల్లల యొక్క ఎదుగుదల ఎక్కువగా ఉండాలన్నా, సో ఇలాంటి పరిశోధన అనేది చాలా ముఖ్యం ఇండియాకి. సో కాబట్టి ఫస్ట్ టైం మనం పరిశోధనలో ఇది ఫ్యాబ్రికేట్ చేసాం. ఇది మా ఓన్ ఫ్యాబ్రికేషన్ దిస్ మెషిన్. సో కాబట్టి రాబోయే కాలంలో మైక్రోబోట్స్ మీద కూడా పనిచేస్తున్నాం. నానా రకాలైన వివిధ రకాలైన ఉపోత్పత్తులు తయారు చేయడం జరిగింది. చలికాలం కాబట్టి దగ్గు, జబ్బులు అనేటివి అనివార్యం, ఎందుకంటే తలనొప్పి అనేది కూడా. సో కాబట్టి ఎవరికైతే జలుబు, దగ్గు ఇలాంటి స్నీజింగ్ ఎఫెక్ట్ ఉంటాయో సో దానికి ఇన్హేలర్ అని. ఒకవేళ మనకు తలనొప్పి ఉంటే దీనిలో ఒక ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణాన్ని ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ ఇలా అద్దడం ద్వారా మనకు లిక్విడ్ బయటకు వస్తుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే సో తాత్కాలిక ఉపశమనం కాకుండా పర్మనెంట్ ఉపశమనం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆల్ అవుట్ నేచురల్
ఎసెన్షియల్ ఆయిల్స్ ద్వారా ప్రవేశపెట్టింది ఇది ఫస్ట్ టైం ఇండియాలో. సో ఇది కూడా ఒక మంచి రకమైన పదార్థం, ఎందుకంటే దోమల నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. పట్టణంలో కానీ పల్లెల్లో కానీ దోమల వల్ల వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుండి మనం నివారించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకు ఇది పాన్ ద్వారా తయారు చేసిన మీన్స్ మౌత్ రిఫ్రెషన్స్ అంటాం. అంటే మనకేంటంటే ముక్వాస్ అంటాం. ఎప్పుడైనా మనం మంచిగా మౌత్ ఫ్రెష్ అవ్వాలన్నా, సలైవా ఎక్కువ ఎక్స్క్రీట్ అవ్వాలన్నా ఇలాంటి వాటిని ఉపయోగిస్తాం. అలాగే ఇక్కడ గోవా సీడ్ మీల్ అంటాం. ఎందుకంటే వర్షాకాలంలో మీన్స్ జామ చాలా ఫ్రూట్ ఫ్లైకి లోన్ అవుతుంది. అలాంటప్పుడు కాయలన్నీ పాడైపోతూ ఉంటాయి. ఆ పాడైపోయిన కాయల నుండి సీడ్స్ని ఎక్స్ట్రాక్షన్ చేసేసి మీళ్ళు తయారు చేసేసి ఇది డయాబెటీస్ పేషెంట్స్కి అనేటివి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకేంటంటే పాన్ ఫిడ్ అనేది ఒకటి ప్రవేశపెట్టాం. దీన్నే పాన్ ఫిడ్ అంటాం. పాన్ అనేది ఎల్లవెల్లలా మనకు ఫ్రెష్ అనేది ఉండదు. కొన్ని రోజులు మాత్రమే మనం నిలువ ఉంచగలుగుతాం. కానీ ఈ పాన్ కిడ్ ద్వారా ఏదైతే గోళీల రూపంలో ఎప్పుడు తినాలనుకున్నా ఈ పాన్ని మనం తినచ్చు. కాబట్టి దీన్నే మనం పాన్ క్విడ్ అంటాం. ఈ పాన్ వల్ల ఉపయోగం ఏంటంటే నోటి దుర్వాసన కానీ మనకు జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అన్ని రకాల రోగాలని నివారించే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ రకాలైన సోపులు ఇవి ఏంటంటే వెరీ పాపులర్. వీటిలో వర్జిన్ కోకోనట్ ఆయిల్ నుండి మాత్రమే ఇవి తయారు చేయడం జరుగుతుంది. ఇది మోర్ దెన్ 350 రూపీస్ నుండి 150 రూపీస్ ఛార్జెస్లో ఉంటాయి. టాల్కమ్ పౌడర్ చిన్నపిల్లలకి ఈ మధ్యకాలంలో మార్కెట్లో అవైలబుల్ ఉండే టాల్కమ్ పౌడర్ వల్ల అనేక స్కిన్కి సంబంధించిన రోగాలు రావడం, అలర్జీ రావడం అనేది జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా టాల్కమ్ పౌడర్ అనేది వెజిటబుల్ పౌడర్ నుండి, అంటే ఏదైతే రూట్ వెజిటబుల్స్ ఉంటాయో, అంటే మూలాలు ఉంటాయో వాటి నుండి ఒక పౌడర్ తయారు చేసి దాని రూపంలో మనం ఏంటంటే ఒక పౌడర్ను తయారు చేయడం జరిగింది. ఇది చాలా అంటే స్కిన్కి ఎలాంటి స్కిన్ అయినా, చిన్నపిల్లలకైనా పుట్టిన పిల్లలకైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ టైం ఇండియాలో ప్రవేశపెట్టబడిన వెజిటేబుల్స్ నుండి తయారు చేయబడిన పౌడర్. అలాగే ఇక్కడ ఏంటంటే మల్టీపర్పస్ జెల్ మేము ఏంటంటే ప్రోటీన్ బేస్డ్ చేసాం. అలాగే స్కిన్ మీద ఉండే ఎలాంటి బ్లెమిషెస్ అయినా ఇవి తీయగలిగే అవకాశం ఉంటుంది. అట్రాక్టివ్ ప్యాకింగ్ ద్వారా మనం చేసాం. మల్టీపర్పస్ జెల్ వెరీ పాపులర్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజెల్లా. ఇట్ ఇస్ అ మోజే పసంద్. ఇందులో ఉండే అనేక రకాలైన పదార్థాలు ఏంటంటే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్ నుండి తయారు చేయడం అనేది జరిగింది. అలాగే మనకేంటంటే ఇవి బీ వ్యాక్స్ అంటాం. సహజ సిద్ధంగా ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ పోలెన్ అనేది క్రియేట్ చేసాం మార్కెట్లో. అది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ పోలెన్ ఇప్పటివరకు ఎవరు తయారు చేయలేదు. ఆ పోలెన్ నుండి ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మాకు వచ్చే వ్యాక్స్ నుండి ఇలాంటి ఉప ఉత్పత్తులు అన్నిటివి తయారు చేసాం. ఇదేంటంటే హెయిర్ సీరం. ఎప్పుడైనా ఎయిర్ యొక్క నాణ్యత, అంటే వెంట్రుకల యొక్క నాణ్యత పెరగాలంటే ఇలాంటి ఉప ఉత్పత్తులు అనేటివి తయారు చేయడం జరిగింది. దీన్ని హెయిర్ సీరం అంటాం. హెయిర్ ఆయిల్ ఆల్రెడీ, ఎందుకంటే ఇందులో అనేక రకాలైన ఎసెన్షియల్ ఆయిల్స్ను ప్రవేశపెట్టడం ద్వారా వెంట్రుకలు 1 వీక్లో మీకు ఎలాంటి రుగ్మతలు ఉన్నా, కేశపోషణకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వీటి ద్వారా నివారించే అవకాశం ఉంటుంది. అలాగే మనకేంటంటే రోల్ ఆన్. ఈ మధ్యకాలంలో మనకేంటంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేటివి పెద్ద సమస్యగా ఏర్పడ్డాయి. వీటికి ఏంటంటే ఇన్స్టాంట్ హీలింగ్ ప్రాపర్టీ అనేది ఉంది. ఎక్కడైతే మీకు నొప్పులు ఉంటాయో అక్కడ ఇది రోల్ ఆన్ ద్వారా ఎక్కడైతే మీరు ఇలా పూస్తే అక్కడ తాత్కాలిక ఉపశమనం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇది పెయిన్ కిల్లర్గా యూజ్ అవుతుంది. మల్టీ గ్రీన్ మిక్స్ అంటాం. గ్రీన్ అంటే అన్ని ఆకుపచ్చ కలర్లో ఉండే అన్ని వెజిటబుల్స్ని, అంటే ఆకుకూరల్ని మనం రోజు ఒక చెంచా పాలల్లో వేసుకొని తాగినట్టయితే రోజుకి సరిపడా పోషక విలువలు అందే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అంగన్వాడీలో చదివే వాళ్ళకి అండ్ అలాగే గర్భిణీ స్త్రీలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఐరన్ లోపం కానీ, ఫోలిక్ యాసిడ్ లోపం కానీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యల నుండి పారద్రోలడానికి వాళ్ళకి ఉపయోగపడే ఇది అత్యంత ఉపయోగకరమైన ఉత్పత్తి. మనం వేరే దేశాలతోటి మనం పోటీ పడాలంటే ఇలాంటి ఉత్పత్తులు మనం తయారు చేసినట్టయితే ఫార్మర్స్కి నిక్కరే ఆదాయం అందే అవకాశం ఉంటుంది. ఇవి వివిధ రకాలైన టీస్. ఈ టీస్ మీద మా స్టూడెంట్స్ కూడా ఒక అతను కామ్ కప్ అని ఓపెన్ చేశాడు కంపెనీ. కాబట్టి ఇక్కడ ఓన్లీ శాస్త్రీయ పరిజ్ఞానంతో ఏర్పడ్డ ఉత్పత్తులే కాకుండా ఈ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని
ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ అంటే ఒక కొత్త వ్యాపారవేత్త అవ్వడానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి కామ్ కప్ ఏంటంటే ఓన్లీ ఫ్లోరల్ టీ. అందులో భాగంగా మేము స్టాండర్డైజ్ చేసింది ఏంటంటే బౌబాబ్ టీ. ఇది ఆఫ్రికా అడవుల నుండి తీసుకొచ్చాం. అది వేస్ట్గా పెరిగే వాతావరణంలో కానీ అధిక ఉష్ణోగ్రత ఉండే వాతావరణంలో పెరుగుతుంది. ఈ బౌబాబ్ టీ తాగడం వల్ల ఏంటంటే మనకి రోజువారీగా లైఫ్ స్టైల్లో అంటే డిసీజెస్, ఎలాంటి డిసీజెస్ వస్తుందో మనకు తెలియదు. అలా ఎలాంటి డిసీజ్ వచ్చినా కూడా వాటికి నిరోధక శక్తిని పెంపొందించే విధంగా ఇది ఉపయోగపడుతుంది. నిర్జలీకరణం అంటే కొన్నిసార్లు మనం ఏంటంటే ఎండలో పోయినప్పుడు మనం ఏంటంటే కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సరిగ్గా వాటర్ తాగకపోవడం కూడా కిడ్నీ ఫిల్టరేషన్ అవ్వడం అనేది ఉండదు. సో కిడ్నీ డ్యామేజ్ నుండి కూడా ఇది మనకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది. సో అలాగే కాబట్టి వివిధ రకాలైన పుష్పాల నుండి కూడా టీ బ్యాగ్స్ అనేటివి తయారు చేయడం జరిగింది. ఇవన్నీ వివిధ రకాలైన పుష్పాల నుండి తయారు చేసి ఈ టీ బ్యాగ్స్ని మనము మార్కెట్లో ప్రవేశపెట్టినట్టయితే ఆరోగ్య పరిరక్షణతో పాటు సుఖశాంతులతో జీవించే అవకాశం ఉంటుంది. ఇట్స్ అ మార్నింగ్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని అంటాం. సో కాబట్టి ఇలాంటి ఉపోత్పత్తులు ఇంకా పరిశోధనలో కూడా ఇంకా ఎన్నో చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ టూ ప్రోడక్ట్స్ అనేటివి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో దానిలో భాగంగా ఏదైతే మార్కెట్లో బాగా విక్రయించబడుతుందో ఆ మార్కెట్లో విక్రయించే పదార్థాన్ని స్కేలప్ చేయడం అనేది జరుగుతుంది. దాని యొక్క ఉత్పత్తిని పెంచి మార్కెట్ యొక్క వాల్యూస్ని పెంచి కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఉందా లేదా ఉప ఉత్పత్తులు అనేటివి మనం విక్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యాన పంటలు మీన్స్ ఫ్యూచర్లో ఏంటంటే సదావకాశాలు కల్పించే ఒక బంగారు పంటలు. ఈ పంటల్ని మనం ఎంత ఉత్పత్తి చేసుకున్నా కూడా కోతానంతరం ద్వారా మనకు ఏదైతే పరిజ్ఞానం ఉందో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఒకవేళ మనం శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మనం అవలంబించుకుంటే దేశ యొక్క ఆర్థిక పురోగతి పెంపొందించే అవకాశం ఉంటుంది. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబిసి. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానం. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రూరల్ హార్టికల్చర్ వర్క్స్ ఎక్స్పీరియన్స్లో భాగంగా అనేక ఉప ఉత్పత్తులను రూపొందిస్తూ రైతులకు అదనపు ఆదాయం కొరకు సలహాలు సూచనలు తెలియజేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అవకాశాలను కల్పిస్తున్న రంగం వ్యవసాయం. దీనికోసం వ్యవసాయ యూనివర్సిటీలు నేడు అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇందులో హార్టికల్చర్ బీఎస్సీ చదివే విద్యార్థులు రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం కింద అనేక ఉప ఉత్పత్తులను రూపొందించారు. మరి ఆ ఉత్పత్తుల వివరాలు, వారి అనుభవాలను ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి వీలవ్వదు కాబట్టి మేము వాటిని ప్రాసెస్ చేసి జ్యూసెస్, వైన్స్, సిరప్స్ అనేవి చేసాము. అండ్ ప్రొమోగ్రనేట్ జ్యూస్ అనేది చేసాము. మేము ఆ సీడ్స్తో ఆ జ్యూస్ అనేది కలెక్ట్ చేసి ఫర్మెంట్ చేసి అది ప్రిపేర్ చేసాము. అండ్ వింటర్స్లో కాఫ్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుందని గావాతో మేము సిరప్ చేసాము. దానివల్ల కాఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది సాల్వ్ అవుతాయి. అండ్ మల్టీ ఫ్రూట్ వైన్ కూడా చేసాము. పపాయ, మ్యాంగో అండ్ ఆరెంజ్తో ఇవన్నీ న్యాచురల్గా ప్రిపేర్ చేసాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది అత్తి పండు, మనకు తెలుసు కదా, డ్రైడ్ ఫిగ్.
ఇక్కడ దీని ప్రోడక్ట్ పేరు వచ్చేసి డ్రైడ్ ఫిగ్. అత్తిని మనము దాని యొక్క మాయిశ్చర్ తీసేసి ఫిగ్ని డ్రైడ్ ఫిగ్ లాగా ప్రోడక్ట్ అనేది తయారు చేసాము. దీంట్లో ఒక చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. లైక్ జీర్ణక్రియ ప్రాసెస్లో కానీ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ ఇమ్యూన్ సిస్టమ్స్ అనేది బూస్ట్ చేస్తుంది, ప్లస్ మన స్కిన్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది ఈ డ్రై ఫిగ్ వచ్చేసి. ప్లస్ ఈ డ్రై ఫిగ్ అనేది మనము ఏ ఏజ్ అయినా వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. పెద్దవారు చిన్నవారు అని ఏం లేదు, ఎవరైనా దీన్ని తినొచ్చు. చాలా ప్రోటీన్స్ ఉంటాయండి దీనిలో. ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని, వాటి వేస్ట్తో కూడా మేము ప్రోడక్ట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ నేను వచ్చేసి షాంపూ గురించి చెప్తున్నాను. షాంపూకి షిక్కాయ్, కుంకుడుకాయ్, హెన్నా, హైబిస్కస్ ఇలాంటి ఎన్నో రకాల ఫ్లవర్స్, ఇంకా 27 రకాల సుగంధ ద్రవ్యాలను అన్నీ కలిపి మేము షాంపూని చేయడం జరిగింది. మనం ఆకుకూరల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేము కాబట్టి మనం వీటిని పొడిగా చేసుకోవడం వల్ల మనకి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటి వల్ల మనకు కలిగే లాభాలు మన కంటి చూపు మెరుగుపరుస్తుంది, మన జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది, రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. వీటిలో మనకి విటమిన్ ఏ, కే, సి ఎక్కువగా లభిస్తాయి, ఎక్కువ పోషకాలు అందుతాయి. వీటిని క్రమం తప్పకుండా వాడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. హెయిర్ ఆయిల్ ఇది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ నేటి కాలంలో కాలుష్యం వల్ల ఎన్నో జుట్టు సమస్యలు అనేటివి మనకు వస్తున్నాయి. అవన్నీ తొలగించడానికి హెయిర్ ఆయిల్ మేము సుగంధ ద్రవ్యాలను ఎన్నో యూజ్ చేసి తులసి, చందనం వంటి సుగంధ ద్రవ్యాలను సహజ పద్ధతుల్లో తయారు చేసి వాడుతున్నాము. ఇవి యూజ్ చేయడం వల్ల మనకు జుట్టు రాలడం వంటివి, ఇంకా చుండ్రు, జుట్టు పొరిబారడం ఇలాంటివన్నిటి నుంచి తొలగిపోతాయి సమస్యలు. ఈ మల్టీపర్పస్ జెల్ అనేది మేము రకరకాల పండ్ల నుంచి సేకరించిన పల్ప్ని యూజ్ చేసి ఈ మల్టీపర్పస్ జెల్ అనేది తయారు చేయడం జరిగింది. దీని ద్వారా మనకు చర్మంపై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు, సన్ ట్యాన్ వల్ల అయిన డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఈ సోప్ని మనం వివిధ రకాలుగా యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ కాలంలో చూసుకున్నట్టయితే అన్ని సోప్స్లో మ్యాక్సిమం కెమికల్స్ వాడుతున్నారు. అవి స్కిన్కి చాలా డ్యామేజ్ కలిగిస్తాయి. మా సోప్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బేస్డ్గా తయారైన సోప్. ఇదేంటంటే దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. ఇది చాలా మన బాడీ మీద ఉన్న ఆయిల్ని, మన స్కిన్ కేర్ని చూసుకుంటుంది. మేము పర్ఫ్యూమ్స్ కూడా ప్రిపేర్ చేస్తాం. ఈ పర్ఫ్యూమ్స్ ఏంటంటే ఇప్పటి రోజులలో అందరూ ఎవరైనా పర్ఫ్యూమ్స్ వాడుతున్నారు. సో దానివల్ల అది పీల్చడం వల్ల మనకి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ హెల్త్ అనేది ఇల్నెస్కి గురవుతుంది అనమాట. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో అలాంటివి నివారించడానికి మేము అనేది మొత్తం ఫ్లోరల్ బేస్డ్, అంటే పువ్వులను తీసుకొచ్చి ఎండబెట్టి దాని ద్వారా ప్రిపేర్ చేసిన ఎక్స్ట్రాక్ట్ తోటి మేము ఈ పర్ఫ్యూమ్ అనేది ప్రిపేర్ చేసాం. ఆల్అవుట్ ఇంకా కార్ హెయిర్ ఫ్రెషనర్. ఫస్ట్ మనం ఆల్అవుట్ గురించి తెలుసుకుందాం. ఆల్అవుట్ అనేది ప్రస్తుత కాలంలో అన్ని కెమికల్గా వస్తున్నాయి. మేము రెడీ చేసింది కెమికల్ ఫ్రీ ఉంటుంది. దీని నుండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. చిన్నపిల్లలు ఉన్నా, ముసలి వాళ్ళు ఉన్నా, ఎటువంటి ఏజ్ వాళ్ళు ఉన్నా వాళ్ళకు అనేది వినియోగించడానికి సులభంగా ఉంటుంది. ఇది ఈరోజు రైతు నేస్తం కార్యక్రమం. మరో చక్కటి రైతు నేస్తం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.